కదమ్మా, యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? మామ కోడలు సెక్స్ చేసుకుంటే ఆ వంశం నుంచి వచ్చాడు, యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఆలోచించండి. మొత్తం ఇంత దరిద్రం పెట్టుకొని బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని ఎలా పేరు పెట్టుకుంటారు చెప్పండి, మీరు ఆలోచించండి. మీకు అబ్షలోం గురించి విన్నారు ఎప్పుడైనా? దావీదు కొడుకు అబ్షలోం గురించి వినలేను. ఒకసారి అది కూడా చెప్తా వినండి అమ్మ. చూడు ఎంత ఇది ఎంత దరిద్రంగా ఉంటుందో చూడండి మీరు. ఒకసారి తీయండి అమ్మా. అది తెస్తున్నా. ఆదికాండం 35:22 తీయండి అమ్మా. తీస్తున్నా. ఆదికాండం 30 ఉండండి. అది కాదమ్మా, యోధామని చూసి దేవీకొని నేను చేసిన తర్వాత నా కూడా విరోధం తీసుకోను. అదే అబ్షలోం అనే 2 సామ్యుయేలు అమ్మా, 2 సామ్యుయేలు 16:22 తీయండి అమ్మా. 2 సామ్యుయేలు 16:22. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఏంటమ్మా ఇది? ఏమైనా అర్థమైందా? ఇది మీకు ఏమైనా అర్థమైందా చెప్పనా? అర్థమైంది. ఒకసారి లైట్ చెప్తాలే. కాబట్టి మేడ మీద అబ్షలోం ఏం చేశాడంటే, అబ్షలోం అంటే దావీదు పెద్ద కొడుకు. దావీదు కొంతమంది అబ్షలోము దావీదు మీద యుద్ధానికి వస్తాడు. వస్తే దావీదు అడవికి పారిపోతాడు. పారిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉప్పత్తులు ఉంటారు. అంటే వీళ్ళు కొంతమంది భార్యలు ఉంటారు. ఉప్పత్తులు అంటే భార్య తర్వాత ఇంకొక 2వ స్థానంలో ఉప్పత్తి, 2వ భార్యలు 3వ భార్యలు అంటారు చూడు. అలా కొంతమంది ఈ దావీదు కింద ఉంటారు. వాళ్ళలో 10 మంది ఆడవాళ్ళు పడుకోబెట్టి మేడ మీద గుడారం వేస్తాడు. పడుకోబెట్టి ఒకళ్ళ తర్వాత ఒకరితో సెక్స్ చేస్తుంటాడు. ఊరినే చేయటం కాదమ్మా, ఊరు ప్రజలందరినీ వచ్చి చూడమంటాడు. నేను సెక్స్ చేస్తున్నాను మా తండ్రి భార్యల్ని, మీరు వచ్చి అందరూ చూడండి అని చెప్పి గుడారం వేసి ఊరందరినీ పిలిచి చూపిస్తాడు. ఏమ్మా ఉన్నావా, పడిపోయావా? ఉన్నాను. మరి ఏంటమ్మా ఈ దరిద్రం? వాడిల్లి వాడు పినతల్లులతో సెక్స్ చేస్తుంటే, పిన్నులతో సెక్స్ చేస్తుంటే బాబు ఊరోళ్ళందరూ వచ్చి చూడండి అని చెప్తుంటే ఏమనాలి చెప్పు? దీన్ని దైవ గ్రంథం అనాలా, భూత గ్రంథం అనాలి చెప్పి? ఇప్పుడు చెప్పింది దాకా నేను ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను చెప్పు? ఇంకా నేను చెప్పిన వాటిలో తప్పేమని అనిపించిందా మీకు? ఏమనిపించలేదు. మరి ఇగో చూడమ్మా, పరమగీతం 8:10. నేను ప్రాకారం అంటే దాన్ని నా కుచములు దుర్గములైన దృష్టికి నేను క్షేమం పొందితిని. పరమగీతం 8:10 నేను చదువుతాను ఒకసారి. నేను ప్రాకారం అంటే ప్రాకారము వంటి దానినైతిని, నా కుచములు దుర్గములైన అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందితిని. ఇది అర్థమైందమ్మా? పరమగీతం 8:10 ఏమన్నా మీకు? హలో హలో అర్థమైందా? హలో అర్థమైంది. అంటే లైట్ గా అర్థమైంది. నేను ప్రాకారములు వంటి దానినైతిని, నా కుచములు దుర్గములాయెను. అంటే ప్రాకారం అంటే ఇక్కడ గోడమ్మా. అవును, ప్రాకారం గోడ. నేనంటే స్ట్రాంగ్ గా నిలబడి ఉన్నాను, నేను అసలు అటు ఇటు కదలకుండా ఉన్నాను అర్థం. నా కుచములు దుర్గములు ఆయనంటే నా బ్రస్ట్, దుర్గములు అంటే టవర్స్ అంటారు ఇంగ్లీష్ లో. టవర్స్ అంటే తెలుసు కదా, కింద పెద్దగా ఉండి పైకి వచ్చేది సన్నగా ఉంటాయి. అలా టవర్స్ లాగా ఉన్నాయి నా బ్రస్ట్ అని చెప్తున్నాడు అక్కడ అతను. అందుకే నన్ను అతను ఇష్టపడ్డాడు, నా బ్రస్ట్ చూసి ఇష్టపడ్డాడు అని చెప్తుంది. బ్రస్ట్ ఎలా ఉందట? పైన లావుగా ఉండి కిందకు వచ్చేది కోసుగా ఉందట, అంటే సన్నగా ఉందట. అది వివరిస్తున్నాడు ఇక్కడ. అందుకు నా సళ్ళను చూసి నన్ను ఇష్టపడ్డాడని చెప్తుంది. ఇంకా ఏం చేద్దాం మరి ఇవన్నీ? ఇంకొకటి చెప్తా వినమ్మా.
యెహెజ్కేలు 16:30 నీవు సంభోగించిన నీ వికటాంధులను నీకు ఇష్టమైన వారందరూ నీవు దేశించు వారందరూ నేను పోగు చేయుచున్నారు వారు చుట్టూ పోగు చేసి సమకూర్చి నీ మానవు వాడు కనపడినట్లు నేను దాన్ని బయలుపరిచేదను. నువ్వు ఎంతమంది మగవాళ్ళతో సంభోగం చేసావో, ఎంతమంది మగవాళ్ళతో తిరిగావో వాళ్ళందరినీ నీ చుట్టూ కూర్చోబెట్టి నీ లంగా లేపి లోపల ఉన్నది వాళ్ళందరికీ చూపిస్తానని చెప్తున్నాడు యెహోవా దేవుడు. ఏమా వింటున్నాను. మరి ఏం చేయమంటావు ఇప్పుడు చెప్పు? ఇది పరిశుద్ధ గ్రంథమా లేకపోతే బూతు గ్రంథమా? చెప్పమ్మా, మాట్లాడు మరి, మాట్లాడు. ఇప్పుడు అడుగు, నీకు డౌట్లు ఏమైనా ఉంటే అడుగు. ఇంకా కొత్త నిబంధనలు అడుగు, పాత నిబంధనలు ఎక్కడ అడిగినా నేను చెప్తాను డౌట్లు నీకు. చెప్పు. మీ అమ్మ నాన్న వాళ్ళ గుడి బురదగుంట్లకి బయటకు రావాలని నేను ప్రయత్నం చేసి అన్నతోటి ఎన్నిసార్లు అయితే ఈ రోజు నాకు దర్శనం అయింది నిజం చెప్పాలంటే. చెప్పమ్మా, నీకేమైనా డౌట్లు ఉంటే అడుగు. అన్న ఇదిగో ఇది కాదన్నా ఇది కాదన్నా నేను అడుగు, పర్వాలేదు, నేనేం అనుకోను. అది నీ ఇష్టం, ఏదైనా అడుగు. ఇది తప్పు. దీంట్లో అమ్మ దీంట్లో ఈ బూతు లేదు అంటానికి లేదమ్మా, అన్ని బూతులు ఉన్నాయి. బూతులే ఇంకా అసలు. వారి బైబిల్ అంటే బూతు. ఇప్పుడు బైబిల్లో చూడమ్మా, అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని, పెద్దమ్మని, పెన్నమ్మని, ఏ అమ్మని కూడా వదలకుండా సెక్స్ చేసిందమ్మా బైబిల్. ఎంత దరిద్రం చెప్పిది. మరి ఇప్పుడు అబ్రహం ఎవరిని చేసుకున్నాడు తెలుసు? చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. అబ్రహం తీసుకెళ్లి ఒక రాజు దగ్గర ఆ రాజుకు భయపడి మా చెల్లెలు అని చెప్పి ఆమెకి ఇస్తాడు వాడుకోమని చెప్పి. ఇస్తే ఆ రాజు ఏం చేస్తాడు? ఈ అబ్రహాంకి అన్ని ఇస్తాడు, గుర్రాలు, గాడిదలు, బంగారం, ఒంటెలు ఇస్తాడు. తర్వాత అదంతా ఒక స్టోరీ ఉంటది, అదంతా చదువుకోండి మీరు వీలుగా ఉన్నప్పుడు అబ్రహాం గురించి. భార్యను పండుకోబెట్టి డబ్బులు సంపాదించడం నేర్చుకోవడం అనేది అబ్రహాం దగ్గర నుంచి నేర్చుకున్నారు. చదివింది ఆదికాండము 20:12. ఆమె నా చెల్లెలు నిజమే. ఆమె తల్లి వేరు నా తల్లి వేరు, కానీ ఇద్దరికి తండ్రి ఒక్కడే. మరి చూడమ్మా, ఇది ఇలాంటివన్నీ దరిద్రాలు పెట్టుకొని అసలు ఎందుకమ్మా? నువ్వు ఏ దేవుణ్ణి నమ్మి, నా దృష్టిలో నువ్వు దేవుణ్ణి నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఈ దరిద్రం నుంచి నువ్వు బయటికి రావాలి. నేను అదే కోరుకుంటున్నా. పాస్టర్లు ఇవన్నీ నీకు ఎప్పుడైనా చెప్పారమ్మా? ఇవన్నీ పాస్టర్లు చెప్పలేదు. అడుగు పాస్టర్లు, ఏంటి సార్ ఇవన్నీ మరి ఇట్లా దరిద్రంగా ఉన్నాయి, రేపు పొద్దున్న నా కూతురో కొడుకు వచ్చి ఇవన్నీ చదువుకుంటే నా కూతురో కొడుకు చెడిపోరా, నేను ఎలా రావాలి, నేను ఎలా బతకాలి, నా భర్త ముందర నా తండ్రి ముందర ఇవన్నీ చదివి ఒకడు వినిపించాడు, ఒక గోపి అనేవాడు. మీరు పాస్టర్ని అడగండి, ఇవన్నీ చదివి వినిపించాడు, నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదని చెప్పి మీరు చెప్పండి పాస్టర్కి. మీరు ఇదేమొద్దమ్మా, నేను ఇచ్చిన PDF పాస్టర్ గారి పెళ్ళాన్ని చేత చదివించి మీరు వినిపించుకోండి అమ్మా. చర్చిలో నేను పంపించిన PDF వాడి పెళ్ళాన్ని, పాస్టర్ గారి పెళ్ళాన్ని పబ్లిక్ గా చదివి వినిపించమనండి చర్చిలో. వాడి పెళ్ళాం కనుక చదివి మగోళ్ళు ఆడవాళ్ళు అందరూ కూర్చొని, చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఉండాలి. నేను మీ భర్తకి ఇచ్చిన PDF వాడి పాస్టర్ గారి పెళ్ళాన్ని చేత చర్చిలో చదివించమనండి. మీ భర్తను కూడా తీసుకెళ్ళిపోయి చర్చికి, నాకు చెప్పక్కర్లేదు మీరు. నేను కూడా కన్వర్ట్ అయితే నిజాయితీగా ఉంటా అని చెప్పిన ఫస్టే. ఏం లేదు, ఇప్పుడు మీ మిస్సెస్ పేరు వద్దులే గాని, మీ మిస్సెస్ పాస్టర్ గారు ఎవడు మతం మార్చాడు మీ మిస్సెస్ ని, ఆడి పెళ్ళాం చేత నీకు నేను చదివించిన PDF నీకు చదివి వినిపించమని చాలు. ఓకే, ఆయన పేరేం పేరు చెప్పాలన్నా? నీకు ఆల్రెడీ పెట్టినా, నువ్వు చూసినావు అనుకుంటా. చూడలా? ఓకే ఓకే ఓకే. ఆయన పాస్టర్ తన్నీరు పురుషోత్తం చౌదరి. ఆడి పెళ్ళాం చేత నువ్వు PDF తీసుకెళ్ళి వాడి పెళ్ళానికి ఇచ్చి మొత్తం చదివి నీకు తెలుగు అర్థం చెప్పను. అక్కడ మొత్తం చదవమని తెలుగు అర్థం కూడా నేనే రాసేసా. అవును, మీరు రాశారు, వివరణ ఇచ్చారు. మొత్తం మీ పాస్టర్ గారి పెళ్ళాం చేత మీ ఆయన చదివి వినిపించు. నువ్వు కూడా కూర్చో, పక్కన కూర్చొని చక్కగా ముగ్గురు కలిపి చదువుకోండి. మీ పాస్టర్ గారిని అడగండి పోయి, ఏమండి ఇది నా దగ్గర PDF ఉంది, మీ ఆవిడ చేత మా ఆయన చదివి వినిపించాలి, మీ ఆవిడ నేను మా ఆయన ముగ్గురు కూర్చొని చదువుకుంటాం, మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని అడగండి. ఇప్పుడు దైవ గ్రంథము ఎవరితోనైనా కూర్చొని చదువుకోవచ్చు కదా, తప్పేం లేదుగా. లేదు. మరి అడగండి, పాస్టర్ని అడగండి మీరు పోయి, మా ఆయన ఇలా అడుగుతున్నాడు, ఈ PDF ఇవ్వండి, ఆయనకి ఇచ్చి ఒక ప్రింట్అవుట్ జిరాక్స్ తీయించండి, ఒక ₹3 ₹5 అయితే. సార్ 500 ప్రింట్లు తీపిచ్చి పంచాను సార్ ఆల్రెడీ నేను. పంచారు కదా, ఒక 2 PDFలు తీసుకెళ్ళి ఆ పాస్టర్ గారికి ఇచ్చి వాడు పెళ్ళం చేత చదివించమనండి. మీ ఆవిడ మీరు కూర్చొని, వాట్సాప్ నంబర్ ఉంది, PDF కూడా. ముగ్గురు కూర్చొని, వాళ్ళ ఆవిడ మీరు మీ ఆవిడ ముగ్గురు కూర్చొని చదువుకోండి సార్. వామ్మో, చదవమా, ఆమె చదవమని చెప్పండి.
నేను రాసిన తెలుగు అర్థాలు కూడా రాశాను. మరి సళ్ళు పిసికించుకోవడం, నోట్లో పెట్టి చీకటి ఇవన్నీ చెప్తే ఇంకెట్లుంటది? దరిద్రంగా ఉంటుందా? చదువుద్ది అది ఆడదేదైనా? ఆడది ఒక మగోడితో చదవగలిగే వాక్యాలా ఇవి? దైవ గ్రంథం అంటే ఏంటి? చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, తమ్ముడు, అక్క, చెల్లి, కూతురు, తమ్ముడు అందరూ కూర్చొని ముక్త కంఠంతో చదువుకునేదే దైవ గ్రంథం. అవును. మరి ఇది చదవగలరా? మీ నాన్న ఏమ్మా, నువ్వు మీ నాన్నగారికి చదివి వినిపించగలవా? వినిపించలేను. ఇది దైవ గ్రంథం అయినప్పుడు నువ్వు ఎందుకు వినిపించలేవు? దైవ గ్రంథమే కదా ఇది, బైబిల్ దైవ గ్రంథం కదా. మరి నువ్వు ఎందుకు వినిపించలేకపోతున్నావు? అంటే అర్థం ఏంటి? తప్పనే అర్థం కదా. మరి ఇంత దరిద్రమైన పదాలు బైబిల్లో రాయటం దైవ గ్రంథం ఎలా అవుతుంది? ఆలోచించుకోండి మీరు కూర్చొని, నేను చెప్పటం అని కాదు. అన్న ఒక విషయం చెప్పాలన్నా, నేను పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలు అవుతుంది. నీ గురించి నేను తెలుసుకొని మించుమించు 1.5 year అవుతుంది అన్న. నాకు 4 సంవత్సరాల పాప ఉన్నప్పుడు నువ్వు హిందూ మతంలోకి రావద్దు, హిందూ ధర్మాన్ని నువ్వు నమ్మద్దు, నీ ఇష్టం అది. కానీ ఈ దరిద్రమైన మతం నుంచి మాత్రం నువ్వు బయటికి రామ్మా, అది నేను కోరుకుండేది. నమ్మద్దు. యేసు నీ కోసం చచ్చాడు, రక్తం కార్చి. ఏంటమ్మా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? యేసయ్య ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడని చెప్తారు, అవునా? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తానమ్మా, పెళ్ళైన అమ్మాయిని రేప్ చేసి చంపేశాను, వాళ్ళ భర్త పిల్లలు ఉంటారు, ఈ అమ్మాయి నా మూలకంగా చచ్చిపోయింది, నేను వెళ్ళి యేసుని నమ్ముకుంటా, యేసయ్య ఒక రేప్ చేసా క్షమించమంట. సరే, ఆయన నన్ను క్షమించాడు, నేను మంచిగా బతుకుతా. కానీ నా వల్ల ఆ కుటుంబం నష్టపోయింది, పిల్లలు అనాథలైపోయారు, వాళ్ళ భర్త పిచ్చోడైపోయాడు. యేసు వాళ్ళకి చేసే న్యాయం ఏంటి? ఏమ్మా, లేదు. యేసు వాళ్ళకి చేసే న్యాయం ఏంటి? భర్త పిల్లలకి యేసుని నమ్ముకుంటే నేను స్వర్గానికి వెళ్ళిపోయి యేసుని నమ్ముకొని, మరి వాళ్ళ భర్తకి పిల్లలకి ఎవడు న్యాయం చేస్తాడు? యేసుగాడు ఏం చేస్తాడు న్యాయం? చెప్పి ఆలోచించు నువ్వు. ఇది మీ భర్తని నేను కొట్టి చంపేస్తాను, యేసుని నమ్ముకుంటా, వాళ్ళని రాని వాళ్ళ భర్తని నేను చంపేస్తారే, నాకు క్షమించమంట. జీవితాంతం నువ్వు నన్ను క్షమిస్తావా? క్షమించను. మరి యేసయ్య క్షమించాడు కదా నన్ను యేసయ్య క్షమించేశాడు. నేను హిందువుని, వెళ్ళి యేసుని నమ్ముకున్నా, క్రిస్టియన్ మతంలోకి మారిపోయా. మరి యేసు క్షమించినప్పుడు నువ్వు క్షమించవా? ఎట్లా క్షమిస్తారన్నా? మరి యేసు క్షమిస్తున్నాడు కదమ్మా. మీ ఆయన ఉన్నాడు అక్కడ? లేరు. లేడా? మరి యేసు క్షమించాడు, మరి నువ్వెందుకు క్షమించవు నన్ను? ఊళ్ళో వాళ్ళు చేస్తేనేమన్నా క్షమిస్తాడు. నేను ఒకటే మాట చెప్తున్నా, మేరీని రేప్ చేస్తే యేసు నన్ను క్షమిస్తాడమ్మా? వాళ్ళ తల్లి మేరీని రేప్ చేస్తే యేసు నన్ను క్షమిస్తాడా? క్షమించడు, చంపి అవతల పడేస్తాడు. అంటే ఊళ్ళో వాళ్ళకి ఎంత అన్యాయం జరిగి నేను క్షమిస్తాడు, కానీ వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగితే మాత్రం ఒప్పుకోడు యేసు. అర్థం? ఇవన్నీ ఏంటంటే అమ్మా, ఒక సామెతను చూడు, తన ముడి కాకపోతే ఊరంతా దేకమన్నాడని సామెత ఒకటి ఉంది, అలా ఉంది ఇది కూడా. ఏమ్మా, కొంచెం ఆలోచించుకో తల్లి. నేనే మీకు ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను. మీరు ఆ మతంలో ఉండడం వల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు. నేను చెప్తున్నా, నువ్వు కన్నీటి ప్రార్థన. ఇప్పుడు నేను ఒక్కటే ప్రశ్న ఫైనల్ ఒక మాట చెప్తానమ్మా. యేసయ్య స్వస్థతలు చేస్తాడని మీరు నమ్ముతున్నారు కదా? నమ్ముతారా? ఎవడైనా ఒక చెయ్యి శాంతం కట్ అయిపోయినోడు చెయ్యి మొలిచినట్టు చరిత్రలో ఏమన్నా యేసయ్య మొలిపించినట్టు చరిత్రలో ఉందా ఎక్కడైనా? లేదు. జరుగుతుందా అది? ఇంకా జరుగుతలేదు. జరుగుద్దా? పూర్తిగా చెయ్యి కట్ అయిపోయినోడికి యేసయ్య మహిమతో చెయ్యి మొలుస్తుందా? ఇది నా ప్రశ్న. చెప్పు దీని గురించి అన్న. దీని గురించి మేము ఆల్రెడీ విడిపోదామని కూడా ప్రయత్నం జరిగిందన్న. ఫస్ట్ పాప పుట్టినప్పుడు అది లేకుండా వీళ్ళు ప్రార్థన చేయించమని. కాదండి, ఇప్పుడు మొన్న బాబు పుట్టిన తర్వాత కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం చేస్తామని మా అత్తమ్మ వదులుకుపోయి కూడా అక్కడ బొట్టు పెట్టలేదు, ఏం పెట్టలేదు, అయినా కూడా ఊరుకున్నా. కానీ మేము విడిపోతే బాగోదు తనకు. అసలు నేను అదే చెప్తున్నాను, తన మనసు బాధ పెట్టద్దండి. బాధ పెట్టట్లేదు. మీరు ఒకటే మాట చెప్తున్నా, మీరు పశువులాగా ప్రవర్తించద్దండి. తన మనసు మంచి మాటలు చెప్పి మార్చే విధానం చేయండి, ఉన్న వాస్తవాన్ని చూపించండి. మనం అబద్ధాలు చెప్పాల్సిన పని లేదండి, ఓకేనా? రైట్ సార్. మనం అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, మోసం చేయాల్సిన పని అంతకంటే లేదు మనకి. మన దరిద్ర కొట్టు బతుకు మనకు వద్దే వద్దు.
ఉన్న వాస్తవం చూపించండి. అసలు మీరు ఏ దేవుడు నమ్మకండి సార్. దేవుడు ఎందుకు సార్ మనకి? ప్రశాంతంగా బతకలేరా మీరు దేవుడు లేకుండా? చెప్పు మధు, మాట్లాడు. బ్రతకగలం. బ్రతకగలవా? ఇప్పుడు నేను అదే చెప్, మీ ఆయన లేకుండా నువ్వు బతకగలవా అమ్మా? బ్రతకలేము. మరి దేవుడు లేకుండా బ్రతకొచ్చు. ఒక నెల రోజులు మీ ఆయన చూడకుండా మీరు ఉండగలరా? ఉండలేను. మరి దేవుడి పేరు ఎత్తకుండా మీరు బతకగలరు కదా నెల రోజులు ఈజీగా? బ్రతకగలం. మీకు ఇంపార్టెంట్ ఎవరు, దేవుడా భర్త? మా భర్తనే. భర్తనే కదా. మరి ప్రపంచంలో భర్తకు మించినోడు ఎవడున్నాడమ్మా? నేను చెప్తున్నా, భర్త భార్యాభర్తల అనుబంధం ఎంతో పవిత్రమైంది. రేపు నీ భర్త మంచాన పడ్డా అతనికి సేవలు చేయాల్సిన నువ్వే, నువ్వు మంచాన పడ్డా సేవలు చేయాల్సిన నువ్వే. దేవుడు వచ్చి చేయడమ్మా, బొచ్చుగాడ దేవుడు వచ్చి చేయడు. ఓకే అమ్మా, ఇది గుర్తుపెట్టుకో. భార్యాభర్తల బంధం అనేది ప్రపంచంలో ఎవరు విడలేని బంధం. అది చక్కగా మీ భర్తను గౌరవించు, నువ్వు గౌరవించు, మీ భర్త నిన్ను గౌరవిస్తాడు. ఈ పిచ్చి దేవుడి కోసం మీ కుటుంబాన్ని నాశనం చేసుకోకండి అమ్మా. నువ్వు కాపురం విడిపోతే ఏసొచ్చి నీ కాపురం బాగు చేయడమ్మా. అర్థమైందా? అన్న నేను వీళ్ళకి ఆల్రెడీ 2 months అక్కడ ఉంది. ఫస్ట్ మా కూతురు విషయంలో పుట్టినప్పుడు ప్రార్థన చేయకుండా చేసిండని పాస్టర్ డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడినా. కొట్టాలి వాడిని, పాస్టర్ గాని కొట్టాలండి. వాడి స్వార్థం కోసం ఇదంతా మారుస్తున్నాడు. వాళ్ళు ఫోన్ చేస్తే ఏమన్నారు, మాకు దేవుడు కనిపించాడు, నువ్వు కూడా మారకపోయావు అనుకో నీ కుటుంబం ఖచ్చితంగా మీ భార్య భర్తలు విడిపోతారు, మా కల్లో వచ్చి ఏసై చెప్పాడని చెప్పేసి నాతోటే మాట్లాడుతుంది. ఇంకేం మాట్లాడారు? లంజం కలపండి, ఒకసారి లంజం కలపండి ఫోన్. ఆ లంజంతో నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు సార్, నేను ఫోన్ కలుపుతుంటే. మీరు ఫస్ట్ మీరు మాట్లాడండి. ఇలా అన్నారు కదమ్మా, మేము కూడా నమ్ముకుందాం అని చూస్తున్నాం అని చెప్పానండి. మా భార్యను గుర్తుపడతారు వాళ్ళు, అప్పుడు నేను కలుపుతాను సార్. సరే సార్, ఇప్పుడు వదిలేసేయండి. నేను ప్రస్తుతానికి దాని నెంబర్ ఉంటే నాకు పంపించండి, నేను చెప్తాను, దాంతో నేను మాట్లాడతాను. పెట్టాను సార్ ఆల్రెడీ, మీరు చూసారు. ఏం చెప్పింది? ఏసై నమ్మకపోతే భార్య భర్తలు విడిపోతారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, నువ్వు క్రైస్తవ మతాలను చేసుకున్నప్పుడు నువ్వు క్రైస్తవంలో దిగకపోయినా, మీ క్రైస్తవ మతంలో నువ్వు ఉండకపోయినా ఖచ్చితంగా మీరిద్దరు విడిపోతారు. ఇష్టం వచ్చినంతో ఉండగలగచ్చు, ఉండగలగచ్చు. మళ్ళీ చెప్పండి. పరిశుద్ధాత్మతో తన ఉండొచ్చు దేవుని దగ్గర. ఎవరు? మా భార్య అంట. లంచోడుకులు ఎంత నీచ స్థితి దిగజారండి. అంటే మీ ఇద్దరు నాశనం అయిపోయిన పర్లేదు, కానీ యేసుగాడిని మాత్రం వదలొద్దని చెప్తున్నారు, అంతేనా? మాత్రం వదలొద్దు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విషయము, మరి ఇది ఎక్కడో కరెక్ట్ అమ్మా, ఇది భార్య భర్తలు లేదంటే ఆ భార్య భర్తలు ఏముంది, రోజు ఉంటారు రేపు పోతారు, కానీ దేవుని దగ్గరికి పోయేది మాత్రం ఖచ్చితంగా కదా. ఆ దేవుడు అనేటువంటి ఉండు కదా, యేసు ప్రభు ఉండు కదా. ఆయన నమ్ముకుంటే భార్య అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మీరు వాళ్ళు మాత్రం ఉండండి. ఇప్పుడు భార్య భర్త అవసరం, భర్త కాపురం ఎవరు చేసి పిల్లలు ఎవరికి అంటారు? ఏసొచ్చి అంటాడా ఏంటి? ఏమో నాకు అర్థం కాలేదన్న. ఈ విషయంలో మాత్రం నేను మా భార్యను అడిగితే ఏమన్నదంటే, వాళ్ళ తప్పు లేదు అని మాట అంటేనే నీకు నేను ఎంత ట్రై చేసిన, నీకు వాళ్ళకి ఫోన్ కలపమంటే కూడా కలుపుతా అన్న ప్లీజ్. ఇప్పుడు కాదులేండి, తర్వాత కలుపుతాం. మనం మాట్లాడే భాష వేరుగా ఉంటది. తను ఉంది కదా, వదిలేండి. ఇప్పుడు తన వాళ్ళ పాస్టర్ని అడుగుతున్నా, వాళ్ళ పాస్టర్ అమ్మని అడుగుతుంటే నువ్వు వింటే అడిగితే బాగుంటదేమో అన్న అని నేను అనుకుంటున్నా. ఈ రోజు క్రిస్మస్ కదా, వాళ్ళు సరే కలిపితే భీష్ట కలపండి, మాట్లాడతారు, నాకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. You are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को। हेलो ఎవరు? हेलो हेलो ఎవరు? హలో 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 మాట్లాడమ్మా. హలో చెప్పు. రామచంద్ర వాళ్ళ అమ్మాయిని మాట్లాడుతున్నా. ఎవరమ్మా? రామచంద్ర వాళ్ళ అమ్మాయి. రామచంద్ర వాళ్ళ అమ్మాయా? సుభద్ర. సుభద్ర ఏ ఊరమ్మా? మెదక్. చెప్పు మరి. నేను కొన్ని బైబిల్ చదివిన, కొన్ని అర్థాలు ఇట్లా వేరే తప్పుగా ఉన్నాయి. మరి ఎందుకు మాకు ఇవి చెప్పలేదు? ఎప్పుడు? బైబిల్లో కొన్ని వచనాలు చదివినప్పుడు అవి తప్పు అర్థాలు వస్తున్నాయి అమ్మ. మరి ఇవన్నీ మాకు ఎందుకు చెప్పలేదు? ఎవరు చెప్పాలంటున్నావు? మీరు. మేమా?
మెదక్ ఎవరు అమ్మాయి? నాకు అసలు అర్థం కాలే. నువ్వు నేను సుభద్ర వాళ్ళ అమ్మాయిని. సుభద్ర వాళ్ళ అమ్మాయివా? చెప్పు అని చెప్పు. నీ పేరు చెప్పు. మధురవాణి. మధురవాణి. మరి అట్ట చెప్పవు. ఆవిడ బైబుల్ చదివిందట, అందులో వేరే అర్థాలు వచ్చినాయట. నాకు మీరు ఎందుకు చెప్పలేదు అంటుంది. ఏందో మరి నాకు ఇగో అయ్యగారితో మాట్లాడాము. చెప్పు ఇక చెప్పు, నాకు చెప్పు. మళ్ళీ ఇమ్మర్స్ ఇగో అక్కకు చెప్పు. హలో తర్వాత చెయ్యమ్మా. అయ్యగారు నమస్కారం అండి, వాళ్ళ బ్రదర్ నండి నేను. హలో. ఇప్పుడు అయ్యగారు బిజీగా ఏం చెప్తారు వాళ్ళకి? కాదమ్మా, బైబుల్లో ఇన్ని బూతులు పెట్టుకొని అవన్నీ ఎందుకు చెప్పలేదమ్మా మీరు? బూతులు ఏంటి? బైబుల్లో బూతులు ఉండటమేంటి? సళ్ళు బిస్కటం అని, సళ్ళు బిస్కటం, సళ్ళు నొక్కించుకోవటం, నోట్లో పెట్టి చీకటం, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, బూతులన్నీ ఉన్నాయి కదా బైబుల్లో. బైబుల్లో బూతులు ఉన్నాయి కదమ్మా, ఇవన్నీ ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. కట్ చేశారు. అంతే. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా అండి మనం నిజంగా మాట్లాడుతాడు ఎవరు నిలబడ్డండి, ఎదురు పారిపోతారు వీళ్ళు దొంగ. ఇప్పుడు అన్నతోటి మాట్లాడారు. ఇది కరెక్ట్ అయితే వాళ్ళు మాట్లాడాలి కదా మరి అన్నతోటి ఏమన్నా. ఇప్పుడు తెలుసండి, వాళ్ళకి తెలుసండి. ఇప్పుడు బైబిల్లో బూతులు ఉన్నాయని చెప్పి చర్చికి ఎవరు రారు కదండి. డబ్బులు ఎట్లా వస్తాయి వాళ్ళకి? నువ్వు మాట్లాడు, 10 నిమిషాలు బయటకు వెళ్తున్నా, 5 నిమిషాలు మాట్లాడు. సర్లే, పర్లేదులే అమ్మ, ఒకసారి ఆలోచించు నువ్వు కూడా. నీకేమన్నా డౌట్ ఉంటే ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేస్తే నాకు కాల్ చేయమ్మా, నేను మాట్లాడతా. మీ ఆయన నువ్వు సుఖంగా ఉన్నానమ్మా. ఈ దరిద్రమైన ఈ మతాల గురించి మీరు వదిలేసేయండి, శుభ్రంగా మంచి కలిసి ఉండండి మీరు, సరేనా? శుభ్రంగా కలిసి మీ ఆయన చెప్పినట్టేనమ్మా, నువ్వేం చేయదు. మీ ఆయన చెప్పినట్టు నువ్వు వింటాడు, నువ్వు చెప్పినట్టు మీ ఆయన వింటాడు. అదే సంసారం అంటే. 2 ఎడ్లు బండి 2 చక్రాలు ఎలా ఉంటాయి అలా 2 సమాంతరంగా వెళ్ళాలి. ఒకటి ముందుకెళ్ళినా ఒకటి పక్కకి వెళ్ళినా రోడ్డు మీద కాకుండా పక్కకి వెళ్ళిపోద్ది బండి. చక్కగా వినండి అమ్మా. మీరు ఎవ్వరు చెప్పినా మీ ఇద్దరి మధ్య 3వ వ్యక్తి దూరాడు అంటాడు, పాస్టర్ అయినా దేవుడైనా సరే, మీ సంసారం నాశనం అయిపోయినట్టే. 3వ వ్యక్తికి తావు ఇవ్వకూడదు, చనువు కూడా ఇవ్వకూడదు. నువ్వు గుర్తుపెట్టుకో. మీ నాన్న ఉన్నాడో లేదో తెలియదు కానీ నేను చెప్తున్నా, ఓకేనా? నాన్న వాళ్ళ అమ్మ ముదురు గొర్రెలు ఇద్దరు. నేను చెప్తున్నాను కదా, మీ నాన్నగారు మీ అమ్మగారు మాట్లాడినావంటే నీ బతుకు నాశనం అయిపోద్ది, నీ భర్త నీకు కాకుండా పోతాడు. ఏమంటుంది చెప్పట్లేదు. మీ అమ్మని కూడా ఇట్లా చెయ్యి, ఇట్లా ఉన్నదానికి ఇట్లా బురదకుంటా నిజమా కదా చెప్పు మధు అంటే జీర్ణించుకోలేకపోతుంది. అందుకే నీకు ఫోన్ కలిపిన నైట్. అసలు మీ భర్త విషయంలో 3వ వాడి మాట నాకు ఇంటే నీ కాపురం నాశనం అయిపోద్ది, ఓకేనా? మీరు మీ పిల్లల కోసం మీరు బతకాలి తప్ప దేవుడి కోసం, మీ అమ్మ మీ నాన్న కోసం కాదు. మీ అమ్మ మీ నాన్న ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే వాళ్ళు పోతారు. వాళ్ళు చెప్పిన మాటలు వింటే నువ్వు జీవితాంతం నువ్వు ఏడవాలి, కంటి తడబెట్టుకుంటూ రోజు ఏడవాలి నువ్వు, ఓకే అమ్మా? నీ భర్తే నీకు దేవుడు, ఇంకెవ్వడు లేడు ప్రపంచంలో. 3వ వాడు అందరూ గొట్టంగాళ్లే నీ భర్త ముందర. ఏమ్మా? గుర్తుపెట్టుకో తల్లి, నేను చెప్తున్నా. మీకు అన్న ఉన్నాడో లేదో తెలియదు కానీ మీ అన్నగా చెప్తున్నా నేను. నీ భర్తే నీ దేవుడు, అంతే. నీ భర్త చెప్పిన మాటను, అలానే నీ మాట కూడా నీ భర్త వింటాడు. ఇద్దరు చక్కగా ఉండండి, ఓకే అమ్మా తల్లి? సరే తల్లి, ఓకే, రైట్. మరి 10 నిమిషాలను కూడా ఈ రోజు యాక్చువల్ తలనొప్పిగా ఉందండి, అసలు స్విచ్ ఆఫ్ చేసి పడుకుందాం అనుకున్నాను. కానీ ఇక మీకు చెప్పాలి కదా, మంచి చెడు చిన్నపిల్లలాగా ఉన్నారు మీరు. చిన్నపిల్లలు అంటే అదేలేమ్మా, నా దృష్టిలో చిన్నపిల్లలే మీరు. సరే తల్లి, ఓకే అమ్మా. మీ భర్తతోనే కలిసి ఉండమ్మా, దేవుడు ఇంపార్టెంట్ కాదమ్మా, ఇది మాత్రం చెప్తున్నా, సరేనా? సరే తల్లి, ఓకే అమ్మా, రైట్. ఓకే అన్నా.